సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయస్. ఈరోజు నేను మీకు ఏం చెప్తానంటే మనం పైథాన్ యూస్ చేసుకొని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని ఎలా ఇంటరాక్ట్ చేయాలి అంటే వాటి ఏపీఐస్ కానీ లేకపోతే అంటే బేసిక్గా చెప్తున్నా మీరు ఎలా ఇంటరాక్ట్ అవ్వగలరు. ఒకటి ఏపీఐస్ యూస్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఎల్ఎల్ఎం మోడల్స్ని డైరెక్ట్గా ల్యాప్టాప్లోకి ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. నేను నేను ఎలా చెప్తానంటే ఏపీఐని యూస్ చేసుకొని నేను 3 వేస్లో చెప్దాం అనుకున్నా ఫస్ట్, కానీ వేస్ట్ అనిపించింది. ఎందుకంటే మనకి ఏపీఐ ఈజీగా దొరుకుతున్నప్పుడు, ఈజీగా కోడ్ కూడా ఈజీగా రాయగలుగుతున్నప్పుడు ఏపీఐ యూస్ చేసుకొని మనం ఎందుకు డౌన్లోడ్ చేసుకొని అంత వేస్ట్ పని అదంతా. సో నేను ఏపీఐని తీసుకొని .env అనే దాంట్లో పెట్టుకున్నాను. నేను ఏపీఐని మీకు చూపించాలనుకోవట్లేదు. సో ఆ .envలో సమ్ నేమ్ పెట్టి నేను ఎన్వీలో స్టోర్ చేశాను. నేను అది కోడ్ రాసేటప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు ఏపీఐని ఎలా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో చెప్తాను మీకు. సో గూగుల్కి వెళ్ళండి, వెళ్ళేసి జిన్నా ఏపీఐ కొట్టండి. కొట్టండి మనకి జిన్నా డెవలపర్ ఏపీఐ వస్తుంది. ఓకే, దీంట్లోకి వెళ్ళేసి బిల్ రెస్పాన్స్ ఏపీఐకి అక్కడ రావు. ఇప్పుడు బిల్ విత్ జిన్నా ఏపీఐ ఇవ్వండి, గెట్ ఏపీఐ అని దీంట్లోకి వెళ్ళేసి క్రియేట్ ఏపీఐ కొట్టేస్తే మీ అకౌంట్ యూస్ చేస్తుంది. మీ అకౌంట్లో ఏపీఐ వస్తుంది, గూగుల్ అకౌంట్ అది ఏపీఐ వస్తుంది మన ఏపీఐకి. సో ఆ ఏపీఐకి తెచ్చుకొని మీరు చక్కగా వాడుకోవచ్చు. దాని యూసేజ్ బిల్లింగ్ అంతా ఉంటుంది. మీకు ఫ్రీ అండి, ఫ్రీ మోడల్స్ వాడుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఫ్రీ మోడల్స్నే యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. అంటే ఆ ఏపీఐ కీతో మీరు ఇమేజ్ జనరేట్ చేయలేరు, వీడియో జనరేట్ చేయలేరు. జస్ట్ మీరు చాట్ యాక్సెస్ ఉంది. ఆ చాట్ మోడల్స్ మాత్రమే యాక్సెసిబుల్ ఉంటాయి ఆ యొక్క ఏపీఐ కీతో. సో ఇప్పుడు మీకు ఏ మోడల్స్ అవైలబుల్గా ఉంటాయో చూపిస్తాను. అది పైథాన్ స్క్రిప్ట్లోనే చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుందాం. దానికి కూడా ఒక ఇంపోర్ట్ ఉంది, జెమినైని ఇంపోర్ట్ చేసుకున్నాం. గూగుల్ generative AI as G9 అంటే ప్రిఫరబుల్గా అందరూ G9 వాడతారు కాబట్టి నేను G9 కొట్టాను. అంటే అక్కడ ఆల్రెడీ మీకు ఎక్కడ అంటే గూగుల్లో చూపిస్తాను చూడండి. ఏపీఐకి ఇక్కడ ఇదిగోండి పైథాన్లో ఇంపోర్ట్ ఫ్రమ్ గూగుల్ ఇంపోర్ట్ G9 అని. అంటే ఆడుందని కాదు, జస్ట్ అది పేరు బాగుందని నేను వాడుతున్నాను. ఫ్రమ్ .env ఇంపోర్ట్ లోడ్ .env. ఇది ఆ env ఫైల్స్ని envలో ఉన్న దాన్ని లోడ్ చేసుకోవడానికి. ఇది ఓఎస్ అంటే ఓఎస్ నుంచే మనం ఓఎస్ని వాడుకొని మనం ఏపీఐ కీని తెచ్చుకుంటాం. అంటే ఏపీఐ కీని env ఫైల్ నుంచి తెచ్చుకుంటాము ఓఎస్ని వాడుకొని. ఇప్పుడు మనం లోడ్ చేసుకుందాం. లోడ్ .env. ఇప్పుడు ఓకే వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేద్దాం. python -m వెన్ అంటే వెన్ అనేది కూడా నేను పెట్టుకున్నదే. జస్ట్ ఎన్వి పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు అక్కడ. సో పైథాన్ అని కొట్టినా. పైథాన్ ఇప్పుడు ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అయింది. సో ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇంకా రాలేదు. సో ఇప్పుడు మనం మోడల్ని లోడ్ చేసుకొని మోడల్స్ అనేది ఎలా చూసుకోవాలో, అదే ఏపీఐకి లోడ్ చేసుకొని మోడల్స్ అనేది ఎలా చూసుకోవాలో చెప్తాను. కాన్ఫిగర్ ఏపీఐ కీ. API key is equals to os.getEnv అనే మెథడ్ని యూజ్ చేసుకొని, అంటే ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఏపీఐ కీని ఇక్కడికి ఏపీఐ కాల్ చేసుకోవచ్చు ఇక్కడికి. సో నేను పెట్టిన నేము జెమినై ఏపీఐ, కరెక్ట్గా ఉండాల నేము, లేకపోతే ఎర్రర్ వస్తుంది. జెమినై ఏపీఐకి ఇది నేను పెట్టిన నేమ్. ఈఎన్విలో నేను ఏపీఐకి ఇచ్చిన నేమ్ ఇది. సో కాన్ఫిగర్ అయిపోయినట్లుంది. ఓకే, వర్చువల్ మిషన్ క్రియేట్ అయింది. ఇదిగోండి ఈఎన్వి నా ఫోల్డర్ స్ట్రక్చర్లోకి వచ్చింది. సో నేను ఇప్పుడు దాన్ని అదే గూగుల్ జనరేటివ్ AI ఉంది కదా, దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాను. లేకపోతే వాటిని రిక్వైర్మెంట్స్లో పెట్టేసి డైరెక్ట్గా నేను ఈ కోడ్ని అట్లో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి, అంటే కోడ్ని కాదు, జస్ట్ గిట్హబ్లోకి పుష్ చేసి దాని లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. రిక్వైర్మెంట్స్ కూడా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఈ రిక్వైర్మెంట్స్ యూజ్ చేసి. requirements.txt యూస్ చేసి డైరెక్ట్గా ఇక్కడ ఏవైతే ఇంపోర్ట్ చేసుకున్నామో మనం
సో డాట్ ఈఎన్వి అనేది అన్నింటినీ ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా ఒకేసారి ఇన్స్టాల్ చేస్తాం చూడండి. పిప్ ఇన్స్టాల్ ఆర్ సో డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతాయి. ఇట్లా అంతలోకి ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. నేను మీకు మోడల్స్ అనేవి ఎలా చూసుకోవచ్చో చెప్తాను. డబుల్ ట్యాప్ చేయాలవుతుందా? లిస్ట్ మోడల్స్ నేను ఉపయోగించుకొని మనము నా ఏపీఐకి ఏ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయో ఆ మోడల్స్ అన్నీ తెచ్చుకుందాము. ప్రింట్ అవైలబుల్ మోడల్స్. ఓకే, available model. So from model in models in models ఇంకొంచెం ఈజీగా ఉండటానికి సో ఇప్పుడు చూడండి ఎట్లా వస్తుందో ఇక్కడ. ఏ డాట్ ఏ రన్ చేస్తుంటే మోడల్స్ అన్ని వస్తాయి మనకి, కావాల్సిన మోడల్స్ అన్ని. సో అలా ఏపీఐకి మనం ఎక్స్పెక్టెడ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఏపీఐకి ఎదురు వచ్చినాయి. ఏపీఐకి తీసుకు చేద్దాం. ఏపీఐకి పక్కన ఎందుకు అలా. సో నేను ఇక్కడ వేరే దానికి ఇచ్చి చూసి ట్రై చేస్తాను. ఏపీఐకి ఈజ్ ఈక్వల్స్ టు API is equals to Jina API के okay list of models पूरा खत्म. okay क्वेश्चन है, सॉरी फॉर दैट गाइस. वो मॉडल ఎలా వాడుకోవాలో వస్తుంది ఇక్కడ, కానీ మనకు అవసరం లేదా. ఓకే నేను ఇప్పుడు నేను చేంజ్ చేస్తాను. ఓకే నేను చెప్పొచ్చు అయిపోయి. సారీ ఎవరి వల్ల లేట్ అయింది ఏమనుకోమాకండి. ఇప్పుడు ట్రై చేద్దాం. మనం ఒక మోడల్ని తీసుకుని మనం రన్ చేసి చూద్దాము. సో ఇంతవాటికి ఏం చేద్దామంటే కామెంట్స్లో పెట్టేస్తాను. 1.5 Pro ఈ మోడల్స్ అన్ని వాడుకోవడానికి అవైలబుల్గా ఉన్నాయి నాకు ఇప్పుడు. సో జెమినై 2.0 ఫ్లాష్ ఈ మోడల్ని వాడదాము. టెంపరీగా దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను నేను మోడల్ని. జస్ట్ మోడల్ కావాల్సినప్పుడు మళ్ళీ కాపీ చేసుకోవడానికి కుదరదేమో. ఓకే కుదిరిద్దండి. మోడల్ ఈజ్ ఈక్వల్స్ టు జీనై. ఓకే జీనై అని పెట్టుకున్నాం కదా. జీనై డాట్ జనరేటివ్ మోడల్. సో దీన్ని వాడేసి మన మోడల్ని ఫెచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ కాపీ చేసాం కదా, అనవసరంగా పేస్ట్ చేసాను ఇక్కడ. ఓకే ఈ మోడల్ని యూజ్ చేద్దాం మనం చాట్కి. సో ఇప్పుడు మనం చాట్ ఈజ్ ఈక్వల్స్ టు మోడల్ డాట్ స్టార్ట్ చాట్ ఫంక్షన్ వాడుకుందాం. ఇది ఫంక్షన్. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఏం రావాలో ప్రింట్ చేసుకుందాం. స్టార్టింగ్ ఏం స్టార్ట్ కన్వర్జేషన్. నో ఆస్క్ మీ ఎనీథింగ్ ఆర్
ఆస్క్ మీ ఎనీథింగ్. సో నా దగ్గర ఎమోజీస్ ఏం లేవు కాబట్టి ప్రస్తుతానికి అట్లా వదిలేస్తున్నాను. సో ఇప్పుడు మనము ఇప్పుడు దీంతో కన్వర్జేషన్ లూప్ చేయొచ్చు డైరెక్ట్గా, లేకపోతే ఒక క్వశ్చన్ అడిగి అయినా కంప్లీట్ చేసేయచ్చు. కానీ నేను ఇప్పుడు కన్వర్జేషన్ లూప్ అనేది ఎట్లా ఉంటుందో చూపిస్తానంటే, మనం క్వశ్చన్ అడిగిన తర్వాత అది రిప్లై వస్తుంది, మళ్ళీ మనం క్వశ్చన్ అడగడానికి వచ్చేటట్లుగా. ఇప్పుడు ఇది యూజర్ ఇన్పుట్, మనం ఇచ్చే ఇన్పుట్. యూజర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్లో యూ, నేను ఇచ్చే ఇన్పుట్ ఇది. ఇప్పుడు నేను ఎగ్జిట్ అవ్వడానికి రాస్తున్నాను కోడ్. ఇఫ్ యూజర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు బై, జస్ట్ బై ఈజ్ ఈక్వల్స్ టు బై, if user input okay డాట్ లోవర్ ఈజ్ ఈక్వల్స్ టు బై, అప్పుడు బ్రేక్ అవ్వాలా లూప్ అనేది, లేకపోతే కంటిన్యూస్గా లూప్ అవుతూనే ఉండాలి. వరా షిట్, టెర్మినల్ కొత్తది క్రియేట్ చేసేద్దాంలేండి. ఇప్పుడు ట్రై రెస్పాన్స్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు సెండ్ మెసేజ్. ఇది ఫంక్షన్ యూజ్ చేసుకొని యూజర్ ఇన్పుట్ని మనం మోడల్కి పంపిస్తాము. యూజర్ ఇన్పుట్ని, ఈ మెథడ్స్ అనేవి మీరు వాడుతూ ఉంటే మీకే అర్థమైపోద్ది. ఇప్పుడు ప్రింట్ మనం జెమినై నుంచి రెస్పాన్స్ వస్తుందని జెమినై డాట్ రెస్పాన్స్ మీకు ఈ రెస్పాన్స్ డాట్ టెక్స్ట్ డాట్ స్ట్రిప్ అని ఉంది చూడండి, అది లేకుండా ప్రింట్ చేసి చూస్తాను. తర్వాత మనం ఇది ట్రై చేసిన తర్వాత అది లేకుండా ప్రింట్ చేసి ట్రై చేద్దాం. ఎందుకంటే ఈ టెక్స్ట్ డాట్ స్ట్రిప్ అనేది మనకి లాస్ట్ స్పేసెస్ ఏమన్నా వస్తే, ఏమన్నా యూనిక్యూడ్ వాల్యూస్ వస్తే వాటిని స్ట్రిప్ చేసేసి మనకి యాక్చువల్ ఆన్సర్ని ఇస్తుంది. జీపీటీ నుంచి ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ వస్తే ఎక్స్పెక్ట్ రాట్లా క్యాపిటల్ exception as e print error, మనకి ఎర్రర్ వచ్చింది అనేది ఈ. సో ఇది గైస్ కోడ్ రన్ చేసి చూద్దాం. అంటే వీడియో అంటే ఇప్పుడు నేను రికార్డ్ చేసే వీడియోని మళ్ళీ చూస్తే నాకు అసలు అది ఇంటరప్ట్ అనేది ఎందుకు వచ్చిందో తెలుస్తుంది కదా. సో నేను ఇప్పుడు మోడల్ రన్ చేసి చూస్తాను. సో ఆస్క్ మీ ఎనీథింగ్, వాట్ ఈజ్ యూట్యూబ్, error chat session object has no attribute, send message, send me, okay message spelling తప్పు, మెసేజ్ సారీ, ఇంటరప్ట్ చేసేసి మళ్ళీ రన్ చేద్దాం. సో సేమ్ థింగ్, error 404 model generative AI is not found for API version v beta. ఏంటిది మోడల్స్కి జనరేటివ్ AI ఇచ్చాను బ్రో. సారీ గాయస్, సారీ. మోడల్స్లో జనరేటివ్ AI అనేది మోడలే లేదు, నేను చూసుకోలేదు అసలు. సారీ. కమ్ ఆన్ మ్యాన్, వెళ్ళు. సో మళ్ళీ సేమ్ క్వశ్చన్, మేబీ ఇప్పుడు కరెక్ట్గా రావాలి. వస్తుంది. ఈ ఏపీకి కూడా ఎంత లేట్గా ఉందా. ఓకే, రెస్పాన్స్ మ్యూజిక్ వీడియోస్, ఇది ఫ్రెండ్స్ రెస్పాన్స్, కానీ ఎంత వస్తుంది. టెల్ మీ అబౌట్ యూట్యూబ్ ఇన్ షార్ట్. ఇది లార్జ్ లాంగ్వేజ్ మోడల్. మీరు ఇప్పుడు చాట్ జీపీటీతో ఎట్లయితే మీరు ఇంటరాక్ట్ అవుతారో ఇక్కడ కూడా అలానే ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో మీకు పద్ధతి చేసి చూపిస్తాను.
రామ్మ యూట్యూబ్ ఇన్ షార్ట్ ఉంది కదా, సో యూట్యూబ్ ఏదో ఇట్లా వస్తుంది, మీకు చదివి బోర్ కొట్టడం దీనికి. సో ఇది ఫ్రెండ్స్, ఇలా మీరు చేయొచ్చు. మీరు డైరెక్ట్గా మోడల్ని హగ్గింగ్ ఫేస్ నుంచి మోడల్ని డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఏపీఐ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే జస్ట్ ఈ కోడ్తో అయిపోయింది. ఏపీఐ అయితే మోడల్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా తక్కువ కోడేలండి, కాబట్టి డౌన్లోడ్ చేసుకొని మీ మిషన్ మీద బర్డెన్ అనేది పడుతుంది. ఇప్పుడు ఏపీఐకి అనుకోండి, డైరెక్ట్గా ఎక్కడో రన్ అవుతున్న మిషన్ ఏపీఐ కాల్ చేసి మనం ఆన్సర్ తెచ్చేసుకున్నాము. అదే మనం డైరెక్ట్గా మీ మిషన్లోకి ఇన్స్టాల్ చేసుకుంటే ప్రతి మెసేజ్ సెక్యూర్డ్గా మీ మిషన్ నుంచే మీకు ఆన్సర్ వస్తుంది. అన్ని ప్యాటర్న్స్ అనేవి మీ మిషన్లోనే డౌన్లోడ్ అయ్యి ఉంటాయి. మీరు ఇంటర్నల్గా ఏం చాట్ చేస్తారో అది ఎక్కడికి వెళ్ళదు, అంటే నెట్వర్క్ బయటకు వెళ్ళదు, మీ ల్యాప్టాప్ నెట్వర్క్ నుంచి బయటకు వెళ్ళదు. మీకే అది ఇక్కడే ఎండ్ అయిపోద్ది, ఇక్కడే స్టార్ట్ అయ్యింది, మీ మిషన్లోనే స్టార్ట్ అయ్యింది, మీ మిషన్లోనే ఎండ్ అయిపోద్ది. ఓకే, 4 టైమ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఇలా చేయొచ్చు మీరు. ఓకే, మీకు ఇవన్నీ నా ఏపీఐకి ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను. వచ్చే ఇంకా రాబోయే వీడియోస్లో మీకు ఎన్విరాన్మెంట్స్లో ఏపీఐకి కూడా ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తాను, టెంపరీ ఏపీఐకి ఒకటి క్రియేట్ చేసి. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్. I hope you like the video. Thank you for watching.